హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన రాజసాబ్ టికెట్స్ గురించి ఒక మంచి అప్డేట్ ఉంది. టాక్సిక్ ట్రైలర్ ఆర్ టీజర్ రాబోతుంది, దాని గురించి ఒక సూపర్ అప్డేట్ ఉంది. అండ్ మన భక్త మహాశయులకు విజ్ఞప్తి. అండ్ అన్వేష్ చూసుకున్నట్లయితే నాకైతే సారీ చెప్పాడు అనమాట. ఆడు పెట్టినటువంటి కామెంట్ చూసి నేనైతే షేక్ అయినా. అది నేనైతే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీప్గా డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మధ్యలో అసలుకే స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మట్టుకే మీరు మంచి మంచి ఇంట్రెస్టింగ్ కోల్పోతారు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ నా అన్వేషణ మీద మనం ఎలాంటి వీడియోలు చేసాం, వాడిని ఆల్మోస్ట్ చాలా ఇదిగి తీసుకెళ్ళాం అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దానివల్ల వాడు నిన్న మన వీడియో కింద ఈ విధమైనటువంటి కామెంట్ పెట్టిండు. అరే, నేను నీ వల్లే పూర్తిగా మారిపోయా, ఇక నన్ను ఇబ్బంది పెట్టకు, నీ పని నువ్వు చేయరా, నేను బూతులో ఆడను అని దేవుడి మీద ఒట్టు కూడా పెట్టుకున్నా, దయచేసి నన్ను వదిలే. ఓకే, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. ఇది వాడు నిన్న పెట్టినటువంటి కామెంటు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, చెప్పండి. నాకైతే రామ్ చరణ్ అన్నది అదే డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. బతుకుపో అనేటటువంటి డైలాగ్ అయితే గట్టిగా గుర్తొచ్చింది. ఇక ఏంది బ్రో వదిలేస్తున్నావు అని అంటే, నేను మీకు నిన్న చెప్పినా ఎలా చెప్తున్నా, కర్మ అని చెప్పి ఒకటి ఏడుస్తుంది. ఖచ్చితంగా కర్మని ఎవడైనా సరే అనుభవించాలిక తప్పదనమాట. వాడు తిట్టిందేమో నిన్ను నన్ను కాదనమాట, సాక్షాత్తు ఈ దేశం మొత్తం తల్లిలాగా కొలిచేటటువంటి సీతాదేవిని, సాక్షాత్తు ఒక కురుక్షేత్రాన్ని నడిపించినటువంటి ద్రౌపది దేవిని మనం ఆదర్శంగా తీసుకున్నటువంటి స్త్రీలని వాడైతే నోటుకొచ్చినట్టు తిట్టిండు. ఒకవేళ కర్మ అనేటటువంటిది ఉంటే ఖచ్చితంగా వాడు దానికి అనుభవిస్తాడు అనేటటువంటిది నేనైతే అంటున్నా. అట్టని చెప్పి మనమంతా ఖాళీగా అయితే ఉండొద్దు. మ్యాక్సిమం వాడిని దేశానికి రప్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక అది వీడు ఇంతలా బతిమలాడుకున్నా కానీ వీడి గురించి నేను డిస్కషన్ చేసి వీడి గురించి మీతో మాట్లాడితే బాగోదు భయ్య. ఎందుకంటే చచ్చిన పాముని మళ్ళీ మళ్ళీ చంపేటటువంటి రకం కాదు. ఒకడు నా దగ్గరగా వచ్చే సారీరా అని అన్నాడు అని అంటే మట్టికి ఆల్మోస్ట్ వాడు ఇక నేను వదిలేస్తా, వాడు నాకు ఎంత అన్యాయం ఏం చేయను, సారీ బ్రో తప్పైపోయింది అని అంటే ఆల్మోస్ట్ వాడు అక్కడే ఓడిపోయినట్టు. అరే, వాడు నాకు అన్యాయం చేసిండు, నేను అదే అన్యాయం చేయాలనుకునేటటువంటి మనస్తత్వం కాదు అది. వీడు ఎంతలా దిగొచ్చి బతిలాడుతాను. కాబట్టి నేనైతే అన్వేష్, నేను నీకు మాట ఇస్తున్నా, వీడియోలు అయితే నీ మీద చెయ్యకూడదు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కాబట్టి ఒక మాట అయితే డైరెక్ట్గా అడుగుతున్నా, నువ్వు ప్లేట్ మామూలుగా తెప్పలా. మన ఏజుడు వీడియో చేసినప్పుడు వార్నింగ్ ఇచ్చావు, మామూలు వార్నింగ్ కాదు, నీ ఇంట్లోనే పెద్ద బొక్క పెట్టుకొని నా మీద వీడియో ఎలా చేస్తావు అది ఇది అన్నావు. కానీ కట్ చేస్తే ఏజుడు మంచేడే అని చెప్పి ఈ విధంగా ప్లేట్ తెప్పడం ఏదైతే ఉందో మామూలు విషయం కాదు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, నీ దగ్గరే నేర్చుకోవాలి. అది మట్టికి గ్రేట్ అని చెప్పి నేనే చెప్తా. ఏజుడిని పొగుడుతుండు. అండ్ ఎవడో లక్కీ డ్రా చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ అయితే తిడుతున్నా అనమాట. ఇక దాని గురించి చెత్త డిస్కషన్ నేను అసలుకే చేయను అని చెప్పి మీకైతే చెప్తున్నా. సో మీరేం చేయమంటారు, అన్వేష్ని వదిలేయమంటారా లేకపోతే కంటిన్యూగా వీడియో చేయమంటారా అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ టాక్సిక్ ఆల్రెడీ దీని గురించి నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశా. నయనతార లుక్, మన కైరా, మన గేమ్ చేంజర్ హీరోయిన్ లుక్, ఇవాళ చూసుకున్నట్లయితే రుక్మిణి లుక్, ఈ విధంగా అసలు ఏం ప్లాన్ చేస్తుంది డైరెక్టర్ అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. కానీ ఏడలేని సంతంతా, ఐ మీన్ పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ కూడా అందులోనే ఉన్నారు. అసలు హీరో ఏంది ఇందులో, ఏమన్నా లేడీస్ హాస్టల్ నడుపుతుండా లేకపోతే లేడీస్ కోసం ఏమన్నా ఫైట్ చేస్తుండా, ఎంతమంది లేడీస్ ఎందుకు దీంట్లో అని చెప్పి చాలామంది అయితే క్వశ్చన్ చేయడం, మీమ్స్ చేయడం నేనైతే చూసాను అనమాట. నాకు కూడా నవ్వైతే వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 5-6 పేర్లు అయితే అనౌన్స్ చేశారు భయ్య. ఒక్కొక్కరు మామూలు కాదు, అందరూ కూడా నెక్స్ట్ అవర్. అండ్ రేపు 10 గంటల 10 నిమిషాలకి పొద్దున్నే చూసుకున్నట్లయితే టాక్సిక్ నుండే ఒక చిన్న టీజర్ గ్లిమ్స్ లాంటిది అయితే వస్తుందన్నమాట. మరి టీజరో గ్లిమ్సో ట్రైలరో వాట్ నాట్ ఎట్సెట్రా ఏదో ఒకటి అనమాట. ఆల్రెడీ ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని అయితే మనం టీజర్ అనుకోవచ్చు. ఆ తర్వాత ట్రైలర్, సినిమా మార్చిలో కాబట్టి ఖచ్చితంగా మార్చిలో అయితే ట్రైలర్ మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. టీజర్ చూసుకున్నట్లయితే రేపు రాబోతుంది. ఈ విధమైనటువంటి లుక్ను రిలీజ్ చేశారు. చుట్టూ మంటలు, మధ్యలో మన యష్ బాస్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుండో నాకైతే వేరే లెవెల్ అనిపించింది. వెయిట్ చేస్తాను నేనైతే. రేపు వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేద్దాం ఫ్రెండ్స్. అండ్ మన రాజసాబ్ టికెట్ ఇష్యూస్ ఒకటే రిఫ్రెష్ కొడుతున్నారు, ఒకటే నా పాత వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. బ్రో బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తున్నాం, టికెట్స్ న్యూ యాప్ ఓపెన్ చేస్తున్నాం, జొమాటో డిస్ట్రిక్ట్ జొమాటో ఓపెన్ చేస్తున్నాం, థియేటర్ దగ్గరికి వెళ్ళి మరీ అడుగుతున్నాం. ఇంకా రాజసాబ్ టికెట్స్ పెట్టలేదు బ్రో, ఇదేం అన్యాయం బ్రో, ఇక పెట్టరా బ్రో అని చెప్పి నాకు చాలామంది రిక్వెస్ట్లు పెట్టడం, మెసేజ్లు చేయడం, అడగటం నేనైతే చూసాను అనమాట. ఇప్పుడు అఖండ అప్పుడు ఒక ఇష్యూ నడిచింది, మీకు గుర్తుందా? అఖండ చూసుకున్నట్లయితే వాళ్ళు టికెట్ రేట్లు పెంచారు, ప్రీమియర్స్ చేయాలి అని చెప్పి చేశారు. సో దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ చేస్తున్నారు అనేటటువంటిది వచ్చిన తర్వాత ఏమంటే కోర్టు నుండి ఆదేశాలు వచ్చాయి, ప్రీమియర్స్ రద్దు చేయాలి, పెంచినటువంటి టికెట్ రేట్స్ తగ్గించాలి, ఇది మేము ఒప్పుకోము అని చెప్పి
డైరెక్ట్గా కోర్టు నుండి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి. ఆ టైంలో సతమతం, అసలు సినిమా పడిద్దా లేదా. నేనైతే 9:30కి వెళితే సినిమా 10:30 దాకా ఇలా గంట థియేటర్ బయట అయితే నించోబెట్టారు. సో అలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా గట్టిగా ఒక మాట మీద అయితే ఉన్నారు. అదేంటంటే ఇక మీదట ప్రీమియర్స్కి మేము పర్మిషన్ ఇయ్యం, ఇక మీదట టికెట్ రేట్లు పెంచుకోవడానికి మేము పర్మిషన్ అయ్యాం, ఎలా ఉండేది అలానే ఉంటుంది, ఇక ప్రీమియర్ స్పెషల్ షోస్ అంటూ ఏమీ లేవు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ విన్న తర్వాత మరి రాజాసాబు కూడా ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా, ఈ శంకర వరప్రసాద్ కూడా ప్రీమియర్స్ ఉంటావా ఉండవా అని చెప్పి చాలామంది అయితే భయపడుతున్నారు. దాన్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రొడ్యూసర్స్ ఆ ప్రొడ్యూసర్స్ కలిసి కోర్టులో అయితే స్టే చేశారంట, అప్పీల్ చేశారంట. అప్పీల్ చేయడంతో దానికి సంబంధించి చర్చ అయితే నడుస్తుంది అనమాట. మ్యాక్సిమం ఈ పార్టీకి అయిపోతుంది ఫ్రెండ్స్, లేదా రేపు పొద్దున్నే కల్లా అయితే అది రిసాల్వ్ అయిపోద్ది. వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెంచే మనకి బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది పద్దాకల పెంటేవారం అవుతుంది, ఒకసారి పెంచడం ఒకసారి తగ్గటం, ఈ గోలేమీ రాకుండా ప్రీమియర్స్ అయితే ఇగో ఈ టికెట్ రేట్స్ మీ ఇష్టానుసారం పెంచుకోవడానికి మేము పర్మిషన్ అయ్యో, ఓన్లీ ఈ టికెట్ రేట్స్ అనేటటువంటిది ఒకటి విధించాలి. ఆ తర్వాత ఫస్ట్ 1 వీక్ చూసుకున్నట్లయితే ఈ టికెట్ రేట్స్ మీరు పెంచుకోవాలనంటే దీనికే, అది కూడా పెద్ద సినిమాలకే, చిన్న సినిమాలకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి ఒక స్టే విధించేస్తే అయిపోద్ది అనమాట. మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళు అడగాలి వాళ్ళు అడగాలి, ఈ పెంటంతా మళ్ళీ రేపు సినిమానం ఇంత మటుకి టికెట్లు కూడా బుక్ కాకపోవడం, ఓపెన్ కాకపోవడం మరీ దారుణం. రేపు చూసుకున్నట్లయితే రాజాసాబ్ ప్రీమియర్స్ ఉంది, ఈ టైం కల్లా ప్రీమియర్ అడౌడ్ అయితే మొదలైద్ది అనమాట, దాంట్లో డౌట్ లేదు. అయినా కానీ టికెట్లు ఓపెన్ చేయకపోవడం మరి దారుణం అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వాళ్ళ సాయంత్రం రాజాసాబ్ టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి. దాంట్లో మీరైతే ఏ మాత్రం కూడా డౌట్ పెట్టుకోమాకండి, ఎవడు కూడా బాధపడమాకండి. ఎందుకు భయ్యా మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? వేరే చిన్న సినిమాలు సైతం వాళ్ళు స్పెషల్ షోస్ అని ప్రీమియర్స్ అని వస్తున్నారు అనమాట. అలాంటిది ప్రభాస్ అన్న మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ప్రీమియర్ ఖచ్చితంగా పడితే దాంట్లో అయితే మనం ఏ ఆలోచన పెట్టుకోకూడదు. కాకపోతే కొంతమంది ఇదే అవుతున్నారు అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే జననాయకన్ సినిమా రిలీజ్ అవుతుంది, దానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు, దీనికి తక్కువ థియేటర్స్ ఇచ్చారు, దానివల్ల మరి టికెట్లు ఓపెన్ అయితే లేయా, మెయిన్ థియేటర్ ఏది అనేటటువంటి తెలియకుండా చాలా మంది తబ్బిబ్బవుతున్నారు అనమాట. అలాంటిది ఏం లేదు, ఖచ్చితంగా మెయిన్ థియేటర్ ఏది అనేటటువంటి లిస్ట్ కూడా వచ్చింది. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, లేదా నేను మ్యాక్సిమం ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేనైతే మీకు లిస్ట్ పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ మన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ట్రయల్ అయితే దిగింది. ఈ జాన్ 12th అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నేను షాక్ అయ్యా, ఎందుకంటే ఇంత క్లాష్లో రవణ రాడు అనుకున్నా. అసలుకే పాపం దెబ్బ మీద దెబ్బ, లాస్ మీద లాస్, ఫ్లాప్ మీద ఫ్లాప్. రవణ మొత్తం కూడా ఇదవుతుంది అనమాట. సో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో వస్తాడా రాడా అని చెప్పి నేనైతే 100% అనుకున్నా, రాడు అని అనుకున్నా. కానీ చూసుకున్నట్లయితే ప్రభాస్ వచ్చినా, విజయ్ తలపతి వచ్చినా, చిరంజీవి గారు వచ్చినా, ఇంకెవరు వచ్చినా, అనిల్ రాయపూడి అన్నా నాకేం సంబంధం లేదు. ఖచ్చితంగా నేను ఈ క్లాష్కి దిగుతా అని చెప్పి 12వ తారీఖు రిలీజ్ చేస్తానని చెప్పి ఈరోజు అయితే ట్రైలర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మ్యాక్సిమం రియాక్షన్ చేసిన ఫ్రెండ్స్ గట్టిగా మాట్లాడితే ఈ రాజాసాబ్ ట్రైలర్ సూపర్, దానికి వంక పెట్టేది లేదు. శంకర వరప్రసాద్ ట్రైలర్ ఓకే. అండ్ ఇంక అనగనగా ఒక రాజు ఆ ట్రైలర్ ఇంకా రాదు, అది వస్తుంది అనమాట. జననాయకన్ ట్రైలర్ నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది అసలు భర్త మహాశైలకు విజ్ఞప్తి. అసలు ఇలాంటి సినిమాలు అన్నెందుకు చేస్తాను అనేటటువంటిది అన్నకే అర్థం కావట్లా. అదైతే హానెస్ట్లీ మొహాన చెప్పేయచ్చు, దాంట్లో అయితే మొహమోటం లేకుండా నేనైతే మాట్లాడతాను ఫ్రెండ్స్. అదే అనమాట ఫైనల్గా. సో దీనిపై మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. అన్వేష్ గారిని క్షమించవద్దా, లేదా నాకు రేపు వీడియో కావాలంటే చెప్పండి, డెఫినెట్లీ మళ్ళీ ఒక వీడియో దింపేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.